ఆడవారికి సంబంధించిన సమస్య. వెనకటి రోజులు మనందరం గుర్తెచ్చుకుంటే పల్లెటూళ్ళల్లో సాయంకాలం పనులన్నీ అయిపోయిన తర్వాత 4 గంటలకు అట్లా కాస్త అరుగుల మీద వరండాల్లో అట్లా కూర్చుని పెద్దవారు మనవాళ్ళకో కోడళ్ళకో కాస్త కూతుళ్ళకో ఒకళ్ళ ముందు ఒకళ్ళ కూర్చోబెట్టుకుని కాస్త పేలు చూస్తూ ఎంతో ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కటి అనుభూతిని పొందేవారు. ఆ పేలు ఉండబట్టి అలాంటి దగ్గరకు తీసుకుని చక్కగా తల్లో నిమురుతూ ఆ పేలు చూస్తుంటే చాలా మంది కళ్ళు మూసుకుని అట్లా స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఎంత హాయిగా ఉంటుందో. ఆ పేలు చూయించుకోవటం అంత సరదాగా చక్కటి అనుభూతి కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడన్నా తల్లుల దగ్గరుండే పేలు తీసుకుని నెత్తిలో వేయించుకుని మేము చిన్నప్పుడు పేలు చూడమ్మా అని ఆ అనుభూతి కోసం అట్లా చూయించుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఎవరికైనా పేలు చూస్తుంటే చక్కగా నిద్రలోకి వెళ్ళిపోతారు. మధ్య మధ్యలో కుక్కులు వేస్తుంటే ఇంకా ఎంత చక్కటి అనుభూతి కలుగుతుందో మీ అందరికీ తెలుసు. అసలు పేలు లేకపోతే మరి అనుభూతి ఎక్కడొస్తుంది చెప్పండి. మరి పేలు ఆడవారికే ఉంటాయి కాబట్టి వాళ్ళకే కలుగుతున్నది. సరే, మగవారి తలలో పేలు ఉండవు. ఏమన్నా ఎక్కితే భారీ పేలు ఎక్కొచ్చు, పక్క పక్కనే పడుకుంటుంటారు కాబట్టి, ఆ దువ్వెనలు వీళ్ళు వాడుతుంటారు కాబట్టి సామాన్యంగా వచ్చిన ఇక్కడ ఉండవు. ఆడవారిలోనే చాలా మందిలో ఎప్పుడూ సంవత్సరం పొడిగిన పేలు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే మనము తలను సరిగా శుభ్రం చేసుకోవట్లేదని పేలు హెచ్చరిస్తున్నాయి. తలలో ఈపులు కానీ ఈ పేలు కానీ మగవారిలో ఎందుకు ఉండవంటే వారానికి 2-3 సార్లన్నా తలకు పోస్తుంటారు మగవారు. ఎందుకంటే జుట్టు తక్కువ కాబట్టి. క్లీన్ చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడరు. తుడుచుకోవటానికి కానీ దూకోవడానికి కానీ పెద్ద సమస్యలు ఉండవు కాబట్టి వీరు తరచూ క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఆడవారైతే నాదెంత పొడుగు జడ, లొంగలు అయిపోతుంది. ఆ చిక్కు తీసుకోవాలంటే బోల్డ్ టైం, తలారాలంటే చాలా సమయం పడుతుంది, పోసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఇన్ని ఆలోచించి వారానికో 10 రోజులకో ఏకాదశికో పౌర్ణానికో తలకు పెడుతూ ఉంటారు. అసలు చాలామంది మన పెద్దలు ఒక దూరదృష్టితో ఒక మంచి పని చేశారని చెప్పొచ్చు. శుక్రవారం దేవి పేరు చెప్పి తలస్నానం ఆ రోజు తప్పనిసరిగా చేయాలనే నియమం పెట్టినందువల్ల 189 మంది స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం తలకు పోస్తారు. అప్పుడు కూడా దేవి పేరు చెప్పి పోయికొని ఉంటే మొత్తం అట్టగట్టేసి తలంతా గందరగోళం అయి ఉండేది. ఆ మాటలు చెప్పబట్టన్నా కొంతమంది దారిలోకి వచ్చి ఆధ్యాత్మిక చింతన కోసమో లేకపోతే పూజ పునస్కారాల కోసమన్నా తలస్నానం చేస్తున్నారు. లేదంటే అంత పొడుగు జుట్టుని తడిపి తుడుచుకోవటం, లొంగలు తీసుకోవటం, దూకోవటం, ఇదంతా పెద్ద తతంగం. ఎంతో ఒక గంట వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది నిజంగా. కార్తీక మాస ధనుర్మాసాల్లో ఆధ్యాత్మిక చింతకు మంచిదని ప్రతిరోజు తలస్నానం చేయిస్తారు. ఆ నెలలో పేలుండవు చూసుకుంటే. కొంతమందిలో ఉంటే ఉండొచ్చు, సరిగ్గా క్లీన్ చేసుకోకుండా 4 మునకలేసి వచ్చేస్తారు తప్ప తడి తుడుచుకుంటారు కానీ తల శుభ్రం చేయరు. అలాంటి వారిలో పేలు పోవు. ప్రతిరోజు సరిగా శుభ్రం చేసుకుంటూ తలస్నానం చేస్తే అసలు పేలనేవి ఉండనే ఉండవు. చూడండి, ఎక్కడన్నా నీరు నిలవ ఉంటే రంగు నీరుగా మారుతుంది, రంగు నీరు నుంచి నిలవ ఉంటే బురద నీరుగా మారుతుంది, బురద నీటి నుంచి సూక్ష్మజీవులు, క్రిములు, దోమలేగలు పుడుతుంటాయి. వాటిని చంపటానికి మనం ఏవో మందులు చల్లుతాం పైన, అవి చచ్చిపోతాయి. బురద అనేది నిలవ ఉన్నంత కాలం పుడుతుంటాయి, పైన మందు చల్లితే పుట్టినే చచ్చిపోతాయి. పుట్టకుండా ఆగుతాయా? నిలవ ఉండటం వల్లే పుడుతున్నాయి. అలాగే తలలో కూడా చెడు నిలవ ఉండబట్టి అక్కడి నుంచి పేలు పుడుతున్నాయి. మామూలుగా పేలు అనేవి అలా పుట్టి మామూలుగా ఇంకొకరికి పుట్టపోయినా ఈ దువ్వాలలో వాడుకోవటం కానీ, వాళ్ళ పక్కన పడుకోవటం కానీ, ఆ దుప్పట్లో వాడుకోవటం ద్వారా అట్లా పట్టి కొంతమంది కుర్చీల్లో కూర్చున్నప్పుడు ఈ పేలు ఒక్కోసారి వాటికెక్కి వాటి నుంచి ఇంకొకరి ద్వారా వ్యాపిస్తూ అట్లా ఏదైనా స్ప్రెడ్ అవుతాయి. కానీ తలలో వాతావరణం బాగుంటే పేను నివసించలేదు, అక్కడ చచ్చిపోతుంది, దాని లైఫ్ ఉండదు. ఇక ఈ మధ్య తలలోకి పేలుకు మందులు కూడా కొడుతున్నారు. ఏదో పొలానికి గమేక్షన్లు కొట్టినట్టు చిన్న చిన్న పురుగులు వస్తే తలలో కూడా రకరకాలు కొట్టేసేసి ఉన్న పేలు చంపుకుంటున్నారు. మళ్ళీ పేను పుట్టకుండా మంచి వాతావరణం ఎప్పుడు ఉంచుకునే ప్రయత్నం చేస్తే సహజంగా పేలు వచ్చే అవకాశం అసలు ఉండదు.
చేత పేలు మనకి ఉన్నవి పోవాలన్నా, ఇక తిరిగి పుట్టకూడదన్నా సరైన తలస్నానం చేయటం ఒకటే శాశ్వత పరిష్కారం. సరైన తలస్నానం అంటే స్నానం చేసేటప్పుడు తలను శుభ్రంగా క్లీన్ చేసుకోవటం. అందరూ నురుగొచ్చేటట్టు పైన షాంపూలు పెట్టి వేళ్ళు పెట్టి రుద్దుతారు, అది సరైన స్నానం కాదు. స్నానం చేసేటప్పుడు మన వేళ్ళు జుట్టు లోపలికి వెళ్ళాలి, మాడు భాగాన్ని వేళ్ళ చివరి భాగం తగిలి అక్కడ క్లీన్ చేయాలి, పేరుకునేది అక్కడ. అందుకని అట్లా ప్రతిరోజు వేళ్ళు లోపల పెట్టి క్లీన్ చేసుకుంటూ ప్రతిరోజు తలస్నానం స్త్రీలు కూడా చేస్తే చాలా మంచిది. తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి. కాస్త టెన్షన్ల వల్ల వేడెక్కిన పొయ్యిల దగ్గర ఉంటుంటారు, కాస్త బుర్ర కూడా వేడెక్కుతూ ఉంటుంది, సెగలు పొగలు అవన్నీ చల్లార్చుకోవటానికి. కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా తలస్నానం చేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది. తలస్నానం చేస్తే ఎనర్జెటిక్ లెవెల్ చాలా ఎక్కువగా అనిపిస్తాయి. స్నానం చేసిన తర్వాత చాలా హుషారుగా చాలా ఫ్రెష్గా ఉంటారు, మీరు చూసుకోండి. కానీ తలస్నానం ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం రోజు కుదరకపోయినా రోజు మార్చి రోజైనా తలస్నానం తప్పనిసరిగా చేయాలి. మరి పేలు ఉన్నప్పుడు వాటిని పోగొట్టుకోవటానికి మనం ఎలా చేయొచ్చో తెలుసా? వేపాకు నూరేసి ఆ పసర తీసుకుని తలంతా బాగా మాడు భాగానికి అయ్యేటట్టు ఆ పసరని రాసేసి అది కారకుండా ఒక టవల్ ఏదైనా మీరు చుట్టేసుకుని అలా ఒక అరగంట సేపు 20 నిమిషాల సేపు అట్లా ఉంచండి. ఆ తరువాత కుంకుడికాయలు పెట్టి తలస్నానం చేయండి. కుంకుడికాయకి ఆ క్రిములు చంపే గుణం చాలా చక్కగా ఉంటుంది. తర్వాత శుభ్రంగా తుడిచేసుకోండి. మళ్ళీ తర్వాత రోజున మామూలు నీళ్ళతో తలస్నానం చేయండి. ఒట్టిగా రుద్దేసుకుంటే ఏముండదు. ఏ రోజు జిగురు ఆ రోజు తలలో చెమట రూపంలో తయారైంది, టాక్సిన్స్ ఏవైతే చర్మం నుంచి బయటకు వస్తున్నాయి చెమట రూపంలో అవన్నీ క్లీన్ అయిపోతాయి. అవన్నీ పేరుకుంటే అందులో పేలు పడతాయి. పేరుకోకుండా ఏ రోజు తర్వాత క్లీన్ చేయండి, బాగుంటుంది. మళ్ళీ 2-3 రోజులు ఆగాక మళ్ళీ కుంకుడికాయ పెట్టుకోండి కాస్త పేలు తగ్గేదాకా. రోజు కాస్త పేలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక 5-6 రోజులు 10 రోజులు అట్లా వేప రసం రాసుకు తలస్నానం చేసేస్తుంటే శుభ్రంగా క్లియర్ అయిపోతాయి. రోజు రాయటానికి సాధ్యపడదు, వారానికి 2-3 సార్లు అన్నా ఆ వేప పసరు రాసి అరగంట ఆగి స్నానం చేయండి, శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. అక్కడి నుంచి ఇక వేప వాడక్కర్లా. పేలు పోయిన తర్వాత వాడవలసిన పని లేదు. ఇక అక్కడి నుంచి పేను పుట్టకుండా మనం ప్రతిరోజు తలస్నానం చేయటం, వారానికి 1 సారి లేదా 2 సార్లు కుంకుడికాయ వాడుకోవచ్చు. సాధ్యమైనంత వరకు అంత దుమ్మెక్కువ పట్టదు కాబట్టి బయటికి తిరిగిన వారికి 1 సారైనా కుంకుడికాయ వాడినా సరిపోతుంది అనమాట, శుక్రవారం. ఇలా జాగ్రత్త పడితే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో వేప చిగుర్లు ఆకులు దొరకని వారైతే వేప నూనెైనా బాగా అప్లై చేసి ఒక అరగంట ఆగి తర్వాత స్నానం చేయొచ్చు. వేప నూనె వాసన మరీ గిట్టదు, వేరేగా అనిపించి కొంతమందికి ఏదో వెల్పరంగా అనిపిస్తుంది ఆ వాసనకి. అలాంటి వారు వేప చిగుళ్ళు వేపాకులు నలిపేసి ఆ పసరు రాసుకోవటం చాలా మంచిది అనమాట. కానీ ఆడవారికి అనేది తప్పనిసరిగా పేలు ఉంటాయి అనేది తప్పు. తలలో సరిగా శుభ్రం చేసుకోకుండా ఉన్నవారికి మాత్రమే పేలు పడతాయని మనం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. పేలు పడకుండా పేలు రాకుండా మీ చేతిలో జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి. చక్కటి శాశ్వత పరిష్కారం మనం ఎప్పుడైనా ఆలోచిస్తే మంచిదని ఇలా చెప్పుకోవడం జరిగింది. ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం.